రాత్రి నాన్నని హత్తుకుని పడుకుని ఉదయాన్నే ఒక ముద్దుతో నిద్రలేస్తే ఆ ఫీల్ రోజంతా చాలా బాగుంటుంది. లేవగానే స్కూలుకు వెళ్ళడానికి రెడీ అవ్వాలి. అప్పుడు మా అమ్మ నా తలని దువ్వుతున్నప్పుడు ఆమె ప్రేమ చాలా బావుంటుంది. నాకు షూలేస్ కట్టుకోవాలంటే చాలా కన్ఫ్యూజన్. అప్పుడు నా హీరో మా నాన్న ఊరికే ఉంటాడా? ఇంకా నాకంటే పెద్ద సైజున్న బ్యాగ్ వేసుకున్నాక మా అమ్మా నాన్న ప్రేమగా ఒక ముద్దిచ్చి, బంగారం బాగా చదువుకోవాలరా అని అంటారు. ఇంకా స్టైల్గా నాన్న టుక్ చేతకు బండి ఎక్కి అమ్మకు బాయ్ చెప్పి స్కూల్ బయలుదేరతాం. మధ్యలో మమ్మల్ని ఎవరైనా ఓవర్టేక్ చేస్తే ఇంక తగ్గేదేలే, వాణ్ణి ఓవర్టేక్ చెయ్యాల్సిందే. ఆ చిన్న ప్రయాణంలో నాన్న నాకొక సూపర్ హీరోలా అనిపించేవాడు. స్కూల్ గేట్ ముందున్న షాప్లో రోజూ మారాన్ చేసి మరీ ఒక చాక్లెట్ కొనిపించుకునేవాణ్ణి. ఇంకది సరిపోదన్నట్టు నానిచ్చే మామూలు కోసం చూసేవాణ్ణి. నాన్న దగ్గర తీసుకున్న ఆ 2 రూపాయలిచ్చే సంతోషం ఇప్పుడు ఎంత సంపాదిస్తున్నా రాదు. ఏమంటారు? స్కూల్కి వెళ్లిన మొదటి క్షణం నుంచే ఎప్పుడు ఇంటి బెల్ కొడతారా అని చూసేవాణ్ణి. బస్సులో ఇంటికి వెళ్లేటప్పుడు చెప్పలేనంత సంతోషం. ఇంకా అమ్మ పెట్టిన స్నాక్స్ తింటూ డోరేమాన్ చూస్తూ ఎన్నో సాయంత్రాలను గడిపేవాడిని. రాత్రి 8 అయినప్పటినుంచి నాన్న ఎప్పుడొస్తారా అని ఎదురుచూస్తూ ఉండేవాడిని. ఇంటికి రాగానే ప్రేమగా నా కోసం బొమ్మలు, మిఠాయిలు తీసుకొచ్చి నా పెదాలపై చిరునవ్వులు పూయించేవారు నాన్న. ఇంకా భోజనం చేసి అమ్మా నాన్న మధ్యలో వెచ్చగా పడుకుని టేప్ రికార్డర్లో వచ్చే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాటలు వింటూ పడుకుంటే స్వర్గలోకానికి వెళ్ళిపోయినట్లుగా ఉండేది. సరదాగా పొలానికి తీసుకెళ్లేవారు నాన్న. నదిలో కేరింతలు కొట్టేవాళ్లం. ప్రేమగా నాకు సైకిల్ నేర్పించేవారు నాన్న. అలసిపోయినప్పుడు వీపిప్పించుకుని మోసేవారు. తన భుజాలపై ఎక్కించుకొని ఆయన కనిపించకపోయినా నాకు కనిపించాలి అని వింతలు విడ్డూరాలు చూపించేవారు నాన్న. అల్లరి ఎక్కువైనప్పుడు అమ్మ దెబ్బల నుంచి కాపాడేవారు. నా చిన్న సైన్స్ ప్రాజెక్ట్ చూసి మురిసిపోయేవారు. దాన్ని అందరికీ చూపించి పొగడ్తలతో ముంచేసేవారు. ఇలా చాలా ప్రోత్సహించేవారు నాన్న. ఆ పొగడ్తలు చాలా బాగుండేవిలే. వేసవికాలంలో సాయంత్రం క్రికెట్ ఆడేవాళ్లం. నాకు మా నాన్నకు ధోని అంటే పిచ్చి ఇష్టం. ఇంకా ఫ్యామిలీ అంతా టూర్లు, పిక్నిక్లకు వెళ్ళి సమయాన్ని తీపి జ్ఞాపకాలతో నింపుకునేవాళ్లం. మరి మీకు ఏ క్రికెట్ ప్లేయర్ అంటే ఇష్టం? నాన్నతో బజారుకు వెళ్ళినప్పుడు అక్కడ హోటల్లో నాకు నచ్చినవి, నేను అడిగినవి కొనిపించేవారు. నేనవి ఇష్టంగా తింటుంటే ఆయన చూసి తృప్తిగా ఆనందించేవారు. ఖాళీ సమయంలో కళ్లకు గంతలు కట్టుకుని ఆడుకోవడం మాకు చాలా సరదాగా ఉండేది. ఇప్పుడు దేవుడు వరమిస్తే మళ్లీ చిన్నపిల్లాడిని కావాలని ఉంది. మీకు కూడా ఇలానే అనిపిస్తుందా? చిన్ననాటి మధుర జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుంటుంటే నాకొక విషయం బోధపడింది. భగవంతుడు ఎక్కడో ఉండడు, మన అమ్మా నాన్నల రూపంలోనే ఉంటాడు. పసితనంలో నాన్న నుంచి వచ్చే ఆ వాసన పీల్చినప్పుడల్లా నేను ప్రపంచంలోనే అత్యంత భద్రంగా ఉన్నాననే భరోసా కలిగేది. మనతోనే ఉండి కంటికి రెప్పలా కాపాడుకుంటారు అమ్మా నాన్న. మనకు కష్టం వస్తే మనకన్నా వాళ్లే ఎక్కువ బాధపడతారు. మన సుఖం కోసం నిత్యం త్యాగాలు చేస్తూనే ఉంటారు. ఇప్పటికీ ఏదైనా కష్టం వచ్చింది అంటే నేనున్నాను, చూసుకుందాంరా అని నాన్న ఇచ్చే ధైర్యం ఎవరివ్వగలరు? వాళ్లలా కాకుండా ఇంకెలా ఉంటాడు భగవంతుడు? ఈ కాలంలో వాళ్లు పంచిన ప్రేమని, నాన్నతో ఆడిన ఆటల్ని చాలా చాలా మిస్ అవుతున్నాను. ఈ మారుతున్న కాలం వల్ల నేను నాన్న అవ్వాలి అంటే భయం వేస్తోంది. అంత గొప్ప బాధ్యత ఆయనలాగా మోయగలనా? ఇప్పుడు అర్థమైంది ఆయన గొప్పతనం. నాకోసం సైలెంట్గా ఆయన చేసిన త్యాగాలు, ఆయన ఓర్చుకున్న కష్టాలు. చాలామంది తండ్రులు తమ ప్రేమను మాటల్లో వ్యక్తపరచలేరు, కాని వారి చర్యల ద్వారానే ఆ ప్రేమను చూపిస్తారు. కొడుకు చదువు కోసం, భవిష్యత్తు కోసం తండ్రి పడే కష్టం ఆ ప్రేమకు నిదర్శనం. ఆ నిశ్శబ్దమైన త్యాగమే కొడుకును జీవితంలో ఉన్నత స్థానంలో నిలబెడుతుంది. చిన్నతనంలో ప్రతి కొడుక్కూ తన తండ్రే మొదటి హీరో. తండ్రి నడిచే తీరు, మాట్లాడే పద్ధతి, ఎదుర్కొనే సమస్యల పట్ల ఆయన చూపించే ధైర్యం కొడుక్కు ఒక పాఠంలా ఉంటాయి. తండ్రి కేవలం ఒక కుటుంబ యజమాని మాత్రమే కాదు,
కొడుకు జీవితాన్ని తీర్చిదిద్దే మొదటి గురువు. తండ్రి వృద్ధాప్యంలో ఉన్నప్పుడు కొడుకు ఆయనకు తోడుగా నిలబడాలి, నిజమైన ప్రేమను చూపించాలి. చిన్నప్పుడు తండ్రి పట్టుకున్న చెయ్యి వృద్ధాప్యంలో తండ్రికి ఆధారమై నిలబడటమే కొడుకిచ్చే గొప్ప బహుమతి. అలాంటి అద్భుతమైన కొడుకులకు నా పాదాభివందనాలు. డబ్బు ఉన్నా లేకపోయినా నాన్న నాన్నే. ఆయన పడ్డ త్యాగాలను, పంచిన ప్రేమని మర్చిపోవడం అవివేకం. ఆయన మనకిచ్చిన ఈ ఆరోగ్యవంతమైన జీవితానికి మనం చేసే సార్థకత ఒక్కటే, మనం ఎదిగి ఆయన మనల్ని చూసి గర్వపడేలా జీవించడం. నాన్న, నాకోసం మీరు పడ్డ కష్టానికి ధన్యవాదాలు. మీరు నాకు ఎంతగానో ఆదర్శంగా ఉన్నారు అని అప్పుడప్పుడు చెప్పండి. ఆ చిన్న మాటలు ఆయన కళ్లలో ఆనందాన్ని నింపుతాయి.